ఏబు సహా అన్నాడు, శోధింపబడిన మీదట. ఈ శోధనల పర్వం నాకు అట్టే కాలం కొనసాగదు, కొద్ది కాలం నడిచిద్ది. ఈ ప్రతికూలతలు, ఎదురు దెబ్బలు, గాయాలు, విమర్శలు, నిందలు, అవమానాలు బ్రతుకంతా ఉండవు. కొంతకాలం ఏవో నాలో ఆయనకు నచ్చనివి ఏవో ఉన్నాయో వాటిని శుద్ధి చేయడానికి నా తండ్రి అనుమతిస్తాడు, పర్వాలేదు. ఒకరోజు వచ్చింది, నేను మేలిమి బంగారం లాగా మారిపోతా. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు. ఎవరు? నేను ఎవని యందు విశ్వాసం ఉంచానో, ఈ తల ఎవని పాదాల ముందు సాగిలపడిందో, ఈ మోకాళ్ళు ఎవని ముందు సాష్టాంగపడ్డాయో, ఆ సర్వోన్నతుడు సామాన్యుడు గాడు, అన్యాయస్తుడు గాడు. ఆయన న్యాయవంతుడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు.